మనం గోపురం కట్టుకుందాం. వీళ్ళు చేసిన పనిలో 2 దుర్మార్గమైన ప్రక్రియలు ఉన్నాయి, 2 ప్రమాదకరమైన క్రియలు ఉన్నాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడును గాక. నువ్వు ఏదన్నా పనిని తలపెట్టినప్పుడు, నువ్వు ఏదన్నా ఒక ప్రక్రియను ప్రారంభించినప్పుడు జాగ్రత్త ప్రియులారా. నువ్వు ఏదన్నా ఒక పని చేయాలని నిశ్చయించుకున్నప్పుడు ఆ పనిని బట్టి ఏం జరగాలి? దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. రెండోది, ఆ పనిని బట్టి దేవుని చిత్తం జరగాలి. నువ్వేం చేసినా దేవునికి మహిమ, దేవుని చిత్తం చేసేటట్టు ఉండాలి. కానీ వీళ్ళు బాబేలు గోపురం ఎందుకు నిర్మించాలనుకున్నారంట? పేరు కొరకు, పేరు సంపాదించుకుంటానికి. పేరు ఎవరికి రావాలి అంటే దేవునికే రావాలి. నువ్వేం చేసినా దాన్ని బట్టి ఎవరికి పేరు రావాలి? దేవునికి పేరు రావాలి. దేవునికి మహిమ